బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 75. అష్-షాకిర్. ప్రపంచంలో కోటాను కోట్ల ప్రజలున్నారు. అందరినీ సృష్టించింది ఆ అల్లాయే. ఒక్కొక్కరికి ఒక్కో రంగు, ఒక్కో రూపం ఇచ్చాడు. ఒకరికి జ్ఞాన సంపదను, మరొకరికి ధన సంపదను ప్రసాదించాడు. ఎవరికి ఏది ప్రసాదించినా ప్రసాదించకపోయినా అన్నీ మనిషి పరీక్ష కొరకే. కొందరికి అన్నీ ఇచ్చినా వారికి సంఘంలో గౌరవమే ఉండదు. మరికొందరికి ఏమీ లేకున్నా సమాజంలో వారికి గౌరవోన్నతులు దక్కుతాయి. ఈనాడు సమాజంలో గౌరవం అనేది ప్రాపంచిక సంపదతో ముడివడి ఉంది. ఎవరు ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉంటారో అలాంటి వారికే నేటి సమాజం దాసోహం అంటుంది. ఆ సంపద ఎలా సంపాదించినా సమాజం దాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటి అక్రమార్జనతోనే అన్నీ సక్రమవుతాయని, దీనితోనే దైవ ప్రీతి పొందవచ్చని తలపోస్తూ ఉంటారు కొందరు. కానీ తన మార్గంలో ఎవరు ఏది ఖర్చు చేసినా అది సక్రమార్జన ద్వారానే లభించినదై ఉండాలని షరతు పెట్టాడు దేవుడు. పరుల సొమ్ము దోపిడీ చేసి దేవుడి హుండీలో లక్షలు వేస్తే సరిపోతుందా? అలాంటి అపవిత్ర సొమ్ము దైవ మార్గంలో అసలు స్వీకరించబడదు. పైగా అలాంటి వారికి యాతన తప్పదని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అల్లాహను సంతోషపెట్టాలంటే మరొకరిని బాధించడం కాదుగా. న్యాయంగా నడుచుకోవడం ద్వారానే ఇహపరాల్లో విజయం చేకూరుతుంది. మనిషికి ఏది లభించినా అది దైవ ప్రసాదితమే. ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా అది తక్కువే. నిత్యం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దైవాన్ని స్మరించే దాసులంటే అల్లాహకు ఎంతో ఇష్టం. తెలుసో తెలియకో మనిషి వల్ల ప్రతిరోజు ఏదో ఒక తప్పు పొరపాటు జరుగుతూనే ఉంటుంది. దేవుడే గనక సూపోపు వహించకపోతే అందరూ పట్టుబడతారు. ఆయన కరుణా కటాక్షాల వల్లనే మనం అనుక్షణం రక్షించబడుతున్నాం. కాబట్టి నిత్యం ఆ మహోన్నతుడైన స్వామిని మాత్రమే ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. ఈ లోకంలో మన గౌరవోన్నతులకు కారణం ఆయనే. ఆయన కారణంగానే మనకు సమాజంలో అంతో ఇంతో గౌరవం, ప్రతిష్ట దక్కాయి. అల్లా అష్-షాకిర్ అంటే దాసుల ప్రయత్నాలకు పనులకు విలువనిచ్చేవాడని అర్థం. అందువల్ల ఒక్కడైన ఆ స్వామిని మొక్కటంలోనే మన విజ్ఞత దాగి ఉంది. యోగ్యతలకు ఎంతో విలువిస్తాడు అల్లా. ఆయన అందరి స్థితిని ఎరిగినవాడు. దివ్య ఖురాన్ 4:147.